నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లా గుంతకల్లులో ఏర్పాటు చేసిన ముస్లింల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అత్తార్ చాంద్ బాషా మన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. కౌన్సిలర్కి ఫుల్ మొత్తంగా సత్కరిస్తారు. కౌన్సిలర్ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత జనసేన నాయకులు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే సాగర్ భాష గారిని రంజాన్ సాబ్ గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాం. లోకేష్ బాబు గారు యువగడ పాదయాత్ర చేస్తే అన్ని నియోజకవర్గాలకు వస్తే మరి ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీలను ప్రత్యేకంగా సమావేశం చేశారు. మైనార్టీల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఏ విధంగా మేము పాటుపడాలి, మేము 2024లో అధికారంలో వచ్చిన తర్వాత ఏ విధంగా మైనార్టీ సోదరిమణులకు అండగా ఉండాలని చెప్పి సమస్యలు తెలుసుకోవడానికి మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర సందర్భంలో ముస్లిం మైనార్టీ సోదరులతో ప్రతి ఒక్కరితో సమావేశమై అన్ని విషయాలు ముస్లింల వెనుకబాటుతనం గురించి ఆయన పూర్తిగా వివరంగా తెలుసుకున్నారు. కాబట్టి 2024లో ఈ సంవత్సరంలో జరిగే ఈ ఎన్నికల్లో మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి మైనార్టీలందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏకమై ఒకటి ఏదైతే కర్ణాటకలో ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఏకమై ఏ విధంగా ఒకే పార్టీకి ఓట్లేసి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఆలోచన చేసి ఒక సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీలో ఓట్లేసి ముఖ్యమంత్రి చేశారు కర్ణాటకలో. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి అన్ని కులాలతో పాటు మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరులు ఉత్సాహంతో ఉండి మైనార్టీలందరూ కూడా ఏకమై ఓట్లన్నీ వేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు గెలిపించుకుంటాం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రానికి ముస్లింల అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. ముస్లింల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఎన్ని పథకాలు చేపట్టారు. ఈ 4 సంవత్సరాల కాలంలో ఇప్పుడు సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం అని చెప్పి మన అందరి దగ్గర వచ్చి నాకు ఒక అవకాశం నేను మైనార్టీ పక్షపాతం చెప్పుకొని మా యొక్క ఓట్లు దండుకొని ఏ విధంగా ముస్లిం మైనార్టీలకు ద్రోహం చేశారని తెలియజేయడానికి ఈ రోజు యొక్క ముస్లిం ఆత్మీయ సదస్సు నిర్వహిస్తున్నాం. మనం ఒక్కసారి ఆలోచిస్తే గతంలో ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి కంపగుత్తగా ఓట్లు తీసుకొని ఓట్లు వేసి గెలిపించిన ఘనత ముస్లిం మైనార్టీ సోదరులు. కానీ ఈనాడు వరకు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లిం మైనార్టీలకు ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నారు తప్ప మా యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పడేసిన విషయాన్ని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క ముస్లింల అభివృద్ధి సంక్షేమం అనేది పథకాలు తీసుకొచ్చిన ఘనత ఆనాడు తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ముస్లింలకు కూడా సమాన హక్కులు, సమాన వాటా కల్పించి మా యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి బాట వేసిన సందర్భాన్ని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎన్నో రకాలుగా ముస్లింలకు అభివృద్ధి ఏ విధంగా చేయాలి, వారి దారిద్ర్య రేఖలు దిగువన ఉన్నారు, వారి అభివృద్ధిని ఏ విధంగా చేయాలని చెప్పి ఆలోచన చేసి ఆనాడు ముస్లిం కులం కోసం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితేనేమి, మా అక్క చెల్లెమ్మలందరూ కూడా దుకాణ మకానం అయితేనేమి, అదేవిధంగా ఆ యొక్క బిల్డింగ్ నిరుపయోగంగా పెట్టి అసాంఘిక దుష్ట శక్తులకు కార్యాలయాలుగా మార్చిన ఈ ప్రభుత్వాన్ని మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ గతంలో మనం అందరూ కూడా మనకదే తెలుసు. మన పిల్లలు ఈ రోజు విదేశాలు చదువుకుంటున్నారు. అది ఎవరి దయ వల్ల? ఆనాడు చంద్రబాబు గారు నిరుపేదలు కూడా ఉన్నత స్థాయిలో ఉండే పిల్లలతో సమానంగా విదేశాల్లో ఎంపీ గాని, ఎంఎస్ గాని, పోస్ట్ గాని చదువుకోవాలని చెప్పి విదేశీ విద్య ద్వారా 10 లక్షలు 15 లక్షల రూపాయలు ఇచ్చిన విషయాన్ని మనం ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
విదేశీ విద్య చదువుకుంటే తల్లిదండ్రులు మాకు డబ్బులు ఇవ్వండి బాబు, మా పిల్లలకు అక్కడ పంపించడం లేదు, డబ్బులు ఇవ్వాలని చెప్పి హిందూపూర్కు ఒక పాప తండ్రి మక్బూల్ చేయాలని చెప్పి పాదయాత్ర చేసుకుంటూ పోతూ ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ దగ్గర పోతే పోలీసులు గెంటేశారు. ఆమె తల్లిదండ్రులు అందరూ కలిసి కూర్చొని గుంటూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేసి దాదాపు నిరాహార దీక్ష చేస్తే పోలీసులతో వారి మీద బలప్రయోగం చేసి ఆ దీక్ష ఎత్తేశారు. అంటే గతంలో ఇచ్చే పథకాలను మాకు ఇవ్వండి అని చెప్పి చెప్పుకునే హక్కు కూడా ఈ రాష్ట్రంలో లేకపోకుండా ఉండాలి. ఆ మక్కువ గారికి అడిగితే తెలుస్తుంది ఆ యొక్క తల్లి బాధ. అంటే పిల్లలు విదేశాలు చదువుతున్నప్పుడు చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో చదువుతున్నారు అని చెప్పి భరోసాతో ఇంకా 2 ఏళ్ళు ఉంటారని చెప్పి ఆ డబ్బులు కట్టుకోకుండా ఈ రోజు వాళ్ళ ఇల్లు అమ్మేసి వాళ్ళు డబ్బులు కట్టి పిల్లలకు బయట నుండి తెప్పించుకునే సందర్భాలు మేము చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో మైనారిటీలందరూ కూడా పెద్దలు శనిబండ గారు చెప్పారు, మైనారిటీలందరూ కూడా ఏకమైతే ఏదైనా సాధ్యమని చెప్పి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మైనారిటీలను ఓటు వేసే విధంగా ఏకపక్షంగా వాళ్ళ అండగా నిలబడి అధికారులు రావడానికి మైనారిటీలతో కృషి చేశారు. ఈ రోజు మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా ఏకమై రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని చేసుకోవడానికి మనమందరూ కూడా కష్టపడి పనిచేసి మన ఎమ్మెల్యేగా గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడాలి. కానీ ఈ నమాజ్ టైం అవుతుంది, మీకు కూడా భోజనం టైం అవుతుంది, ఇంకా పెద్దలందరూ కూడా చాలా మంది మాట్లాడే ఉన్నారు. కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ముస్లింలకు కూడా సమాన హక్కులు కల్పించి వారి అభివృద్ధి సంక్షేమానికి పెద్ద పీట వేశారని చెప్పి మనం ఒక్కసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు మనమందరూ కూడా తెలుసు, గతంలో రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో మన పవిత్రంగా భావించే మక్కాలు పోవడానికి హజ్ లేకపోతే హైదరాబాద్ నడిబొడ్డున నాంపల్లిలో పెద్ద ఎత్తున సర్వాంగ సుందరంగా హజ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అంతేకాదు 13 జిల్లాలో ఉర్దూ భాషను 2వ భాషగా ప్రకటించి మనకు అందజేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు మా అక్క చెల్లెలకు ఏదైతే గతంలో రోష్ని దుకాన్ మకాన్ అనే పథకాలను తీసుకొచ్చి వారి ఆర్థిక స్వావలంబన కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున పనిచేసి ఈ రాష్ట్రంలో ముస్లింలకు అభివృద్ధి జరగాలని చెప్పి ఆకాంక్షించారు. అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రిగా చేసుకుంటూనే అభివృద్ధి సాధ్యమని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన మీద నమ్మకంతో విశ్వాసంతో 2014 ముఖ్యమంత్రి చేస్తే ఆనాడు మనమందరూ కూడా చాలా ఆలోచించారు. ఈ రోజు ఈ రాష్ట్రం ఇంత వెనుకబడి ఉన్న రాష్ట్రం, మాకు కనీసం ఈ ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండే రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడైతే సంక్షేమ విధానం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే నమ్మకం పెట్టి విశ్వాసం పెట్టి ముఖ్యమంత్రి చేశారో, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా అభివృద్ధి సంక్షేమాన్ని 2 ఖండాలు చూసుకుంటూ పోతూ పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమాన్ని చేసి చూపించి రాష్ట్రంలో కనీసం మాకు ఒక అసెంబ్లీ లేదు, ఒక సెక్రటరియట్ లేదు, ఒక ప్రభుత్వ కార్యాలయం లేదంటే చంద్రబాబు నాయుడు గారు తన యొక్క అమరావతి అనేది మన రాష్ట్రానికి కూడా రాజధాని కావాలని చెప్పి మొదటి రోజు బస్సులోనే పడుకొని అక్కడి నుండి ప్రారంభోత్సవం చేసి అంచెలంచెలుగా ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకున్నాం, మనం సొంతంగా అసెంబ్లీ కట్టుకున్నాం, సెక్రటరియట్ కట్టుకున్నాం. చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాలు కూడా అమరావతి కేంద్రంగా మనము అమరావతిని పేరు పెట్టి రాష్ట్ర రాజధానిగా చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తే ఈ అమరావతిని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఒక్క అడుగు ముందుకు ఇవ్వకుండా 3వ రాజధాని చేస్తామని చెప్పి
మాయ మాటలు చెప్పి మోసం చేసిన విషయాన్ని మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆనాడు చంద్రబాబు నాయుడు 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లిం మైనారిటీ సోదరులకు ఏదైతే పవిత్రంగా